దేవుడు నోరొచ్చింది ఆకలిస్తే తినడానికి, నిద్ర వస్తే ఆవులించడానికి, అంతేగాని ఇలా గుళ్ళో దీపాలు పెట్టడానికి కాదు. Shut up. వినరు వినరు. ఏయ్ కూడా ఏంటి ఆ కచేరీ బ్యాచ్? పనిష్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒక్కదానికే. అమ్మా ఇప్పుడు క్రికెట్ ఉంది, ఒక్కడే ఆడాడుగా. 5 స్టార్ హోటల్లో వంట ఉంది, ఒక్కడే చేయడుగా. అంతెందుకు మన గుళ్ళో పూజలు ఉన్నాయి, ఒక పూజారే చేయడుగా. ఓ 10-15 మంది చేస్తారుగా. ఏమ్మా అలా చూస్తున్నానంటమ్మా? నేను ఎత్తి నదిలో పడేస్తే కాపాడడానికి ఒకళ్ళు వస్తారా, 10-15 మంది వస్తారా అని. అమ్మా నువ్వు ఒక్కదానేనంట, తొందరగా వెలిగించే వెళ్ళిపోదాం. వెలిగిస్తున్నానుగా. ఆరిపోయింది. ఇలా అయితే ఎప్పుడు కవుద్ది? ఏమయ్యా, ఒక దీపం ఆర్పినందుకు ఇంకోటి వెలిగించమనొచ్చు, 10 వెలిగించమనొచ్చు, పోనీ 100 వెలిగించమనొచ్చు. నోటికి వచ్చిన లక్షలు కోట్లు వెలిగించమంటే ఎలా వెలిగిస్తారా? చెప్. ఓకే చూడు, భక్తితో వెలిగిస్తే వెలుగుతాయి, ఇలా మొహమాటానికి వెలిగిస్తే అలాగే ఆరిపోతాయి. భక్తితో ఎలా వెలిగిస్తారు? భక్తితో ఎలా వెలిగిస్తారు? అగ్గిపుల్లతో వెలిగిస్తారు. ఎలాగో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనసులో తలుచుకుని వెలిగించు, అప్పుడు వెలుగుతాయి. ఏంటి వెలిగించడమే ఓ పనిష్మెంట్? దాని తోడు 1,00,000 సార్లు మంత్రం చదవాలా? అది ఈఎంఐ. ఈ అమ్మాయే. ఇంకేది అవ్వదు. నేను వెలిగిస్తాను, చూడు. అమ్మాయి ఇదేదో పని ఎలా ఉంది. నీకు నచ్చిన నచ్చకపోయినా మంత్రం అనుకుని మొత్తం వెలిగించేయి. ఆ? విను విను, ఇది ఒకటన్నా విను, తెములుతుంది. ఓం నమో నారాయణాయ. తనని లేపొద్దు బాబు. ఈ ఒక్క పూటైనా ఈ దేవుడి సన్నిధిలోనే ఉండని.